జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు 22 తారీఖు రోజున సమ్మెకు అందరు కార్మికులు వెళ్లడం జరుగుతుంది. మాకు ఇవ్వాల్సిన 2 పిఆర్సీలు గవర్నమెంట్ కల్పించాలి, లేకపోతే మేము సమ్మెకు వెళ్లడం జరుగుతుంది. అలాగే యూనియన్లు ఇవ్వాలి. యూనియన్లు ఇవ్వడం వల్ల వాళ్ళకు పెద్ద నష్టమేం లేదు. కార్మికుల కోరిక మేరకు యూనియన్లు ఇవ్వాలి. మళ్ళీ అలాగే 2 పిఆర్సీలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఇవి ప్రభుత్వం కార్మికుల కోరిక మేరకు కల్పిస్తే మేము సమ్మెకు వెళ్ళము. ఇవి మాకు తీర్చడం ద్వారా కార్మికులు ఎంతో సంతోషపడతారు. మన సమస్యల పరిష్కారం కోసం 2 పిఆర్సీల అమలు, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, ఇంకా 30 సమస్యలు, మొత్తం 32 సమస్యలపై మేనేజ్మెంట్ కి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వం నుంచి, మేనేజ్మెంట్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం కారణంగా ఏదైతే ఏప్రిల్ 22వ తారీఖు జేఏసీ పిలుపు మేరకు సమ్మెకు వెళ్దామని చెప్పేసి అనుకున్నామో, అందులో భాగంగా ఈరోజు 18వ తారీఖు హుస్నాబాద్ డిపో ఆధ్వర్యంలో, జేఏసీ ఆధ్వర్యంలో గేటు ధర్నా అండ్ సమ్మెకు సిద్ధమని చెప్పేసి ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మన జేఏసీ చైర్మన్ శ్రీ సుధాకర్ రెడ్డి గారి ముందు మాట్లాడుతున్నారు. రాష్ట్ర కమిటీ మరి జేఏసీ పిలుపు మేరకు మరి ఏదైతే 22వ తారీఖు నాడు సమ్మెకు వెళ్లాలని నిర్ణయించడం జరిగిందో, అదేవిధంగా ఈ హుస్నాబాద్ డిపో పక్షాన కూడా మరి మేము సమ్మెకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని ఈ రోజు ఈ గేట్లో చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మాకు రావాల్సిన 2 పిఆర్సీలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ఈ యూనియన్లను పునరుద్ధరించడం, ఇలాంటి న్యాయమైన కోరికలను మరి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని కార్మికులకు మరి తగు న్యాయం జరిగేలా మరి వాళ్ళు మాట్లాడవలసిందిగా నేను కోరుతా ఉన్నాను ఈ డిపో పక్షాన. అదేవిధంగా ఎన్నో సమస్యలు ఇప్పుడు ఈ కార్మికులు ఎదుర్కొంటా ఉన్నారు. ఈ సమస్యలను మరి సానుకూలంగా స్పందించి మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే మహాలక్ష్మి పథకంతో మేము ఎంత కష్టమైనా మణిగి ఓర్చుకుంటూ మా శక్తిని ధారపోస్తూ మరి ఈ యొక్క మహాలక్ష్మి పథకాన్ని మేము దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మేము ఉత్తగా గొంతమ్మ కోరికలు కోరడం లేదు. మాకు రావాల్సిన 2 పిఆర్సీలు మా న్యాయమైన డిమాండే అని మేము తెలియజేస్తూ కార్మికుల